సార్ ఇంకోటి మనం ఆఫ్ ద రికార్డ్ కూడా మాట్లాడుకున్నాం. బయట ఒక 10 లక్షలు ఇచ్చే బదులు ఇంట్రెస్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇస్తే మనకు అనుకున్నట్టు డ్రా చేసుకోవచ్చు, ఎక్కువ అమౌంట్ వస్తుంది. సాధ్యం కదా అది? సార్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ అంటే మీరు అడిగింది ఏంటంటే వడ్డీకి తిప్పుకుంటుంటే ఎంతో ఇంట్రెస్ట్ ఇస్తుంటారు కదా, 1% 2%. సార్ ఒక్కటి దాంట్లో అర్థం చేసుకోవాల్సిందంటే రిస్క్, క్యాపిటల్ మొత్తం అమౌంట్ మీద రిస్క్. ఎందుకంటే అది లీగలైజ్డ్ అయితే వెల్ అండ్ గుడ్, లీగలైజ్డ్ కాకపోతే 1-2% ఇచ్చిన వాళ్ళందరూ మోస్ట్లీ ఈ చిన్న ఇంటి తప్ప చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చిన వాళ్ళే. ఓకే రైట్, వాళ్ళకి ఇస్తే వాళ్ళు 2% 1% ఇస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. అక్కడ ఏమి డాక్యుమెంట్స్ ఉండదు, ఏమి ఉండదు, నమ్మకం. ఆ నమ్మకమే వాళ్ళ క్యాపిటల్కి రిస్క్. ఓకే, ఎందుకంటే చాలా మందిలో ఇలా మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ థింగ్. సో రెండోది, అక్కడ రిస్క్ తీసుకుంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ తీసుకోరు. రిస్క్ తీసుకోవాలి ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ఉండవలసింది ఎక్కువ లాంగ్ టర్మ్. అక్కడ ఏంటంటే మీకు ఇమీడియట్గా 1% వస్తుంది, వాళ్ళకి డబ్బులు వస్తుంది. కానీ అక్కడ క్యాపిటల్ ఎప్రిషియేషన్ అనేది మీకు ఎంత జరుగుతుందో చూడండి. అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 1% మీకు ఇచ్చిన ఒక 12% అనుకోండి. ఓకే, ఇక్కడ మీకు 12 to 15, 16, 17% వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే అప్పుడు మీరు ఆ క్యాపిటల్ అమౌంట్ లాంగ్ టర్మ్ సేఫ్ కూడా మీకు పోయే ఛాన్సెస్ అయితే మార్కెట్ సిచ్యువేషన్స్ బట్టి మీకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, కానీ పోయే ఛాన్సెస్ ఉండవు. క్యాపిటల్ అయితే సేఫ్. ఎందుకంటే ఎప్పుడైతే మీరు లాంగ్ టర్మ్ ఉంటారో ఒక 12 to 15, 16, 17% వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా కానీ రిటర్న్స్ కానీ జనరేట్ అయితే మీరు అక్కడ మీ క్యాపిటల్ అమౌంట్ 10 లక్షల కింద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు మీరు ఇచ్చారనుకోండి రొటేషన్కి, 10 లక్షల లాగే ఉంటుంది. అక్కడ క్యాపిటల్ పెరగదు, ఇంట్రెస్ట్ ఒకటే ఇస్తారు మీకు. ఇక్కడ మీకు ఒకవేళ 16-17% వచ్చింది అనుకోండి, 12% + 6% వచ్చింది అనుకోండి, అంటే 18% వచ్చింది అనుకోండి మీకు రిటర్న్స్. 6% ఇంకా మీ క్యాపిటల్ పెరుగుతుంది కదా. ఓకే రైట్, అంటే నేను అదే రూపంగా మీరు ఒక HWP పెట్టుకుంటే నేను చెప్తున్నాను, నేను మీకు ఎంతైతే 1% ఇంట్రెస్ట్ వస్తుందో అదే అమౌంట్ మనం వడ్డీలు వేయడం కన్నా మ్యూచువల్ ఫండ్ లో కొంచెం సేఫ్ అంటారు. చాలా రిస్క్ అండి. ఇప్పుడు లీగలైజ్డ్ కాదు, అన్ఆథరైజ్డ్ కాదు, అలాంటప్పుడు మీరు ఎలా బ్లైండ్గా పెట్టేస్తారు? లేదు మా అంకుల్ మా చుట్టాలు అంటారు, ఈ రోజు బాగానే ఉంది, రేపు డబ్బులు పోతే ఎవరేం చేయలేరు, లాంగ్ టర్మ్ లో కష్టం, ఎవరేం చేయలేరు. ఇంకా అంతే, ఇంకా చుట్టాలు కదా, ఏం చేయలేరు కదా, అడగలేరు, ఏం చేయలేరు కదా. అంతే కదా సార్. ఎప్పుడైతే రిలేషన్స్ ఎమోషన్స్ వస్తాయో ఎక్కడో ఒక దగ్గర లింక్ టచ్ అవుద్ది. ఇప్పుడు నేను కొడుకుని అనుకోండి, నేను చేస్తున్నాను అనుకోండి, అదే ఆ ఫ్యామిలీ ఎవరైతే చీటీలు కానీ లేకపోతే వడ్డీకి చేస్తున్నారో మా ఫ్యామిలీకి, మా మమ్మీకో మా డాడీకో చుట్టాలనుకోండి, నేనేం చేయగలను? చేయలేను కదా. సో ఇలాంటి రిస్కులు కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఏంటంటే దీంట్లో రిస్క్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంది, అలాగే రిటర్న్స్ కూడా జనరేట్ చేస్తుంది. అది అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే సమయం లాంగ్ టర్మ్ ఉందో అది ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయండి.